జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా అయినా తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయినాయి, ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ తెలితే వచ్చి మెల్లరు కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ యాపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆలిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోవుగా. థ్యాంక్స్ రా, నాకు అర్థం చేసుకో. నాకొద్దు. రేపు అజయ్ డబుల్ సెంచరీ చేస్తాడని నాకు కాన్ఫిడెంట్ గా ఉందే. ఏంటే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు? అవునే, అజయ్ క్రికెట్ లో కింగ్, కానీ చైన్ స్మోకర్. ఎప్పుడు పొగ ఊరుతూనే ఉంటాడు. నచ్చింది తీసుకోవాలి, నచ్చినది వదిలేయాలి. వీలైతే నచ్చ చెప్పి మాన్పించాలి. అబ్బో అదంత ఈజీ కాదమ్మా. ఆ రాత్రులు పడుకున్నప్పుడు కూడా ముక్కుల్లోంచి చెవుల్లోంచి పొగొస్తుంటది. అసలు ఆడి సిగరెట్ అంటే సరే కాల్ చవతలాడేస్తాడా? సరే అన్నయ్య, నేను అజయ్ చేత స్మోకింగ్ మాన్పిస్తాను. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిగరెట్ కాల్ చేసి అతను మానిపించేదా అమ్మాయి మధ్యలో నీకు ఎందుకు? మరి దీన్ని ఏమంటారమ్మా? ఎవరక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. పని చేయండి. అలాగే. అవును, తిన్నాడు బైక్ మీద తీసుకొస్తానని తీసుకొచ్చాడు. ఇవాళ ఇప్పుడు సిగరెట్లు మానిపించాలని మానిపించేస్తే ఇది అదే మన సైడ్ కన్ఫర్మ్డ్. నువ్వు నాతో ఓపెనింగ్ వస్తావా? ట్రై చేస్తాను. బ్యాట్ లో సగలు, నువ్వు నాతో బ్యాటింగ్ చేస్తావా? వాడు ఎక్కడ జమ్మిగా తొందర రమ్మని చెప్పు. తీసుకో. అజయ్ 1 మినిట్. ఇప్పుడు కంగ్రాట్స్ చేయకండి. ష్యూర్ గా డబుల్ సెంచరీ కొట్టొస్తాను, అప్పుడు కంగ్రాట్స్ చేయండి. నో డాడ్. దెన్ ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. ఏ మూసుకోండి. ఓకే, త్వరగా మూసుకోండి ప్లీజ్. కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైంది కనపడాలని కోరుకోండి. బాగా ఇష్టమైంది కనపడుతుంది. విజువలైజ్, కమ్ ఆన్, విజువలైజ్. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరిచి మీ కనబడింది ఏంటో చెప్పండి. చెప్పండి. మా అమ్మ కనబడింది. గుడ్. మీరు ఆట మధ్యలో స్మోక్ చేయరు కదా? అయితే మీ సిగరెట్ ప్యాకెట్ నాకు ఇచ్చేయండి, వచ్చాక ఇస్తాను. మీరు సిగరెట్ అవుతారా? స్టాప్ జోకింగ్. ఇచ్చి వెళ్ళండి. ఓకే. కరెంటి. వేర్ ఈజ్ అనదర్ ప్లేయర్? వస్తారు సార్. ఎక్కడండి వీడు? ఎక్కడ రా? నాగల మోసాలందరూ బ్యాట్లు పట్టుకొచ్చేస్తారంటే 5 రూపాయలకి అటు వెళ్ళలే. 200 మ్యాచ్లు, 400 ఇన్నింగ్స్, 1000 స్టంపింగ్స్, 150 క్యాచ్లు, 40 4లు, 70 సిక్సర్లు. టీవీలో చూసా. అశోక్ యాదవ్ ఎలియాస్ అమీర్ ఖాన్ అడ్రస్. రే ఏంట్రా గెటప్?
అమీర్ ఖాన్ ఇన్స్పిరేషన్. కాసేపట్లో గ్రౌండ్ మొత్తం బద్దలైపోతుంది. ఏడ్చాలే ఆడేటప్పుడు గోచుడిందంటే పరువు మొత్తం గంగపల. చూసుకున్నాను అడ బయటికి. ఈ టైంలో వద్దులే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాది కూడా మీ ఊరే. ఏ ఊరు? మీది ఏ ఊరైతే ఆ ఊరే. మా 4 fathers ది భీమవరం. మాది భీమవరం అండి, కానీ నాకు 4 fathers కదా, ఒకళ్ళే ఫాదర్. సార్ నేను కొంచెం అటు ఇటుగా అండి, ఏలు ఎత్తకండి. లాస్ట్ టైం నేను ఊళ్ళో లేనప్పుడు 2 ఓవర్లో 9 వికెట్లు తీసామంటే ఎలా తీసావయ్యా? చాలా ఈజీ. పరిగెత్తుకెళ్ళి బాల్ వేసేవాడిని. కరెక్ట్ గా అది బ్యాట్స్మెన్ మోకాళ్ళ మీదకి వెళ్ళింది. ఎన్నే అంపైరింగ్ చూసి వేరే జోరు ఫాదర్ అనేవాడిని. అడలా సేపు ఎత్తేవాడు. అలా 9 లాయిసం. అదేంటి చెయ్యింది పైకి ఎత్తాడు? అలా అని చచ్చిపోయి పైన ఉన్నాడు. ప్యూన్ లా ఉండు. నేను ఒంట్లా స్టూడెంట్ లాగా. ఈడు కూడా స్టూడెంట్ ఏనంట. నాకు కర్మ. ఏ అమీర్ ఖాన్, ఆ ఆట మధ్యలో వర్షం రావాలమ్మా. అర్జెంట్ గా 200 అప్పేవరా. ఇప్పుడు అడిగేది పోరా. ఎలా ఆల్రెడీ అంపైర్ మేనేజ్ చేసిన. ఇంకో రన్ తీద్దాం, త్వరగా రారా. ఏం సార్ పరిగెట్టమంటే 4 6 కొట్టు. అలాగే డ్రెస్ ఎంత కట్టాలరా, కనీసం 100 చూడరా. ముందు రన్ తీరా. అలాగే అట్రా త్వరగా. సార్ ఇదేం సార్, బాల్ చేత పట్టుకోండి సార్. సార్ ఇదేం క్రికెట్ సార్? యార్ తుడిచేసి కానీ మేము తుడిచిపట్టకూడదా? సరే ఏదో తగలదు. కసేంద్రా నువ్వు వేసేది బాంబు కదరా, బాల్ జాతక బేట తగలాలి. నువ్వేంత బేపత్తలు కొట్టేలేదురా, అక్కడ బౌలర్ నెట్టేనాడు. ఆల్రెడీ ఫిక్సింగ్ లో ఉన్నాడు. ఇదిగో వరంగల్ కస్టడీ చేసుకోవచ్చా? చేసుకోండి. ఫోన్ చేయాలి. చేయండి, ఎస్టీడీ చేస్తున్నారు. హలో, నేను వైద్య శాఖ డాక్టర్ గోపిని మాట్లాడుతున్నాను. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ ఎవరికో ఆస్తమా ఉందని చెప్పారు కదా. డోంట్ వర్రీ, 48 days లో నయం చేసేస్తా. మీరే ఓ మంచి రోజు చూసి చెప్తే నేను వచ్చి ట్రీట్మెంట్ మొదలు పెడతాను. మరి పర్వాలేదు, మీరు అక్కడ తిరగడమే మంచిది. తొందరపడి రాకండి. నో, ఈవేళ సింగపూర్ నుంచి మలేషియా వెళ్ళిపోతాను. అక్కడ ఒక 1 వారం రోజుల పాటు వరల్డ్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే లండన్ వెళ్ళిపోతాను. అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చి అట్నుంచి అటే స్విట్జర్లాండ్, హాంకాంగ్, ప్యారిస్ దేశాల్లో ఉన్న పేషెంట్లను చూసుకుంటాను. మీరు రమ్మంటే వరంగల్ వస్తాను, మరి లేదంటే 48 రోజుల పాటు బయట కంట్రీలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నీలాంటి చెత్త డాక్టర్ల దగ్గర మేము వైద్యం చేయించుకోం. హలో, భీమా పాట్వాల్ మాట్లాడుతున్నాను. ఎస్ అమెరికా నుంచే మాట్లాడుతున్నాను. అవునవును, బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్ కి ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది నేనే. ఏమండే, ఇలా వచ్చిన ప్రతి ఓడుని సింగపూరు, అమెరికాను తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటే మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? నేనే ఈ బూత్ ని 10 సంవత్సరాల నుంచి జపాన్ లోని కదా రన్ చేస్తున్నాను. రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా నేను ఎవరు ఆపలేడు. మళ్ళీ చేర్చి చెప్పుకుందాం. ఎందుకురా? నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను. ఈసారి ఎవరితో? రాధామణితో. ఆవిడ పడ్డదా? తెగ చచ్చిపోతాను. నేను చూడలేక. ఇదిగో ఈ కుళ్ళు మాటలు మాట్లాడితేనే నాకు మంటెక్కిపోద్ది. నీ ప్రేమ గురించి నాకు తెలీదా? ఏంటి బాబాయ్, ఏమైంది? వీడు ఆ మధ్య వనజ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఓ రోజు జిలేబీ పొట్లం పట్టుకెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఫీల్ మై లవ్ అన్నాడు. ఆ అమ్మాయి బాగా ఫీల్ అయిపోయి కళ్ళమని నీళ్ళు కూడా పెట్టుకుని చచ్చిపోయిన మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. అంది. నా పవిత్ర ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం దాని కర్మ. ఈ ఆడోళ్ళంతా ఇంతే బావా. అంతా ప్రొసీడ్ అయిన తర్వాత లాస్ట్ లో అన్నయ్య అనేస్తారు. కానీ నా రాధామణి మాత్రం ఆ టైప్ కాదు. నా లవ్ని కరెక్ట్ రూట్ లో ఫీల్ అవుతుంది. అలాగని ఎలా చెప్పగలవురా? మా నాయనం పంపించిన గొట్టం గాజాలు ఇస్తే నవ్వుతూ తీసుకుంది. అలాగే మీ నాయనమ్మని అడిగి బూర్లు చిట్టిగారులు కూడా పంపించమను. పట్టుకెళ్ళి ఇద్దు గాని మీ రాధామణికి. సన్నాసి. అందరూ చివరికి వచ్చేసరికి వీడిని అన్నయ్య అని ఎందుకు పిలుస్తున్నారు ఇప్పుడు అర్థమైందా? ఒరే చిట్టి, ఫీల్ మై లవ్ అని మనసు ఇవ్వాలి కానీ ఈట్ మై ఫుడ్ అని తిండి పెట్టడం కాదురా. మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయాలి. బావా,
ఇన్ని విషయాలు తెలిసి నువ్వు ఇంకా ఏ అమ్మాయిని ప్రేమించకుండా ఎందుకు మడికట్టుకుని కూర్చున్నావు? ఇదొక్కటి కరెక్ట్గా అడిగావురా. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు తిలక్? చెప్పాను కదా బాబాయ్, నా మనసుకు నచ్చిన అమ్మాయి ఎదురుపడినప్పుడు. ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీకు ఎలా తెలుస్తుంది? నా మనసు చెప్తుంది. ఎలా బావా? ఆ అమ్మాయిని ఎప్పుడైతే చూస్తాను నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందో, అన్నీ వదిలేసి నేను ఎప్పుడైతే అమ్మాయి వెంట వెళ్తానో ఆ అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి. బావా సేమ్ టు సేమ్ ఇలాగే నాకు కూడా 13 సార్లు అనిపించింది. అంటే ఆ అమ్మాయిలంతా నా మనసుకు నచ్చినట్టే కదా? నేనేమన్నా తప్పు మాట్లాడేనా? నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఒరే దీని లాస్ట్ మంత్ కదరా ఉతికాను, అప్పుడే మాసిపోయిందేటి? పని చూడరా. రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. హాయ్, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చవు. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎగతాళి చేయట్లేదు, జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఏమండి ఎవరికి చెవుడు లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పరా నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా అమ్మాయి. తిలక్ వెయిట్ చేయమన్నది మనల్ని ఈ ఇంటి ముందేనా? ఈ ఇంటి ముందే, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 47, హౌస్ నెంబర్ 10. మరి ఇంకా రాలేదేంటి? వస్తాడులే కానీ ఈ లోపు మనం ఒక కొబ్బరి బొండం తాగొద్దాం. పద. ఐడియా. ఆహా, చిలక గోరింకల్లా చక్కగా ఉన్నారే. అన్నట్టు నీ రాధామణి వ్యవహారం ఎంతవరకు వచ్చింది? బాబు రాధామణి అంటే గుర్తొచ్చింది, సాయంత్రం ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరం స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తున్నాం కదా. మీ ఇద్దరే? ఇద్దరే అంటే వాళ్ళ శాంతత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, సుశీలక్కయ్య, రాంబాబు అన్నయ్య, అలసిన బావ, పక్కింటి శారదాంటి గారు, చింటూ, బొబ్బులు, చిట్టి, మొత్తం 20 మంది దాకా ఉన్నాం. వాళ్ళు నరసాపురం బావ కూడా వస్తున్నాడు తెలుసా? వాళ్ళందరికీ బస్సు మాట్లాడేవా? బస్సు ఎందుకు, పెద్ద అయిపోద్ది. 2 ట్యాక్సీలు మాట్లాడాను. మరి ఇంటర్వెల్ ఏం పెడతావు? పెద్దోళ్ళందరికీ టీలు, మిరపకాయ బజ్జీలు, చిన్నపిల్లలందరికీ సిప్స్ మిఠాయిలో కొనిద్దాం అనుకుంటున్నాను. జిలేబీ కూడా పెట్టేస్తే బాగుంటుంది కదా. గొప్ప ఐడియా ఇచ్చామా, వెళ్ళేటప్పుడు పొట్లం గడ్డి తీసుకెళ్తానే. ఇంకెంతో టైం పట్టదురా. ఐ లవ్ యూ అని చెప్పేస్తుందంటావా? గాడ్ బ్లెస్ యూ. 2 బొండాలు కొట్టరా. డబ్బులు నేను ఇస్తా. ఏదైనా సరే శాంతిలో ఫ్రాంక్నెస్ ఉందిరా. వడమందం అదిరిందిరా, ఒకటి ఎత్తా 2 వేసినట్టు ఉంది. నవ్వుతూనే సీరియస్ అవుతుంది, సీరియస్ అవుతూనే నవ్వుతుంది. వేడిగా ఉంది కదా, నోట్లో అయితే చల్లగా ఉంటుంది, చల్లగా ఉందని అయితే మూతికి వెళ్ళిపోతుంది. ఆ గ్లామర్, సెంటిమెంట్, లుక్, లాఫ్ కాంబినేషన్ టాప్. ఈ పూరి కూర, ఇడ్లీ వడ, పెసరట్టు ఉప్మా కాంబినేషన్ టాప్. నేను చెప్పేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది శాంతి గురించి, నేను చెప్పే శాంతాబాబు టిఫిన్ గురించి. అది కాదురా, శాంతిని లవ్ చేస్తున్నానేమోనని డౌట్ గా ఉందిరా. డౌట్ లో ఉంచుకోరా, లేదా అవుట్ అయిపోతావు. మా సిస్టర్ ఆర్డినరీ లేడీ కదరా, కిరణ్ బేడి. విత్డ్రాయిపో. ఏవైనా సరే నేను ఒకటి అనుకున్నానంటే లైఫ్ లో విత్డ్రా అయ్యే ప్రశ్న లేదు. శాంతి నా లవ్ పార్ట్నర్, రేపు నా లైఫ్ పార్ట్నర్. ఈ విషయం ఇప్పుడు చెప్పేస్తాను. అలా నువ్వు ప్రేమనగర్ వాల్ పోస్ట్ వేయగలిగితే నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ చూడలేమైనా సరే నేను గుండు గించుకుని క్రికెట్ ఆడతాను రా, వితౌట్ హెల్మెట్. గీయించుకోరా. ఏట్రా
పొద్దుటే కోడి కోత ఏలకోకున్నారు టిఫినీలకి కూడి తినే ఏలగాని లేగరా. ఏంటో అంకుల్ ఎంత తిన్నా గారి తింటే తప్ప ఆకలి తీరట్లేదు. మరి ముందు అదే తినొచ్చుగా. ఏ టూ మచ్ ఎండుమిర్చి. అందుకే యూత్ మ్యాటర్లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పాను నీకు. ఏదిగో 50,000కి చెక్కు మొక్క. థ్యాంక్స్ డాడీ. నీకు కాదురా కొడుకు పిల్లడా, మన చక్రధరకి 2 రోజులుగా ఆఫీస్కి రావట్లేదుగా. కాలేజీకి వెళ్ళే దారిలో ఇచ్చేసి వెళ్ళిపో. అక్కడ చెప్పండి. నిర్వాహకం నీదేగా. ఇది బోనసా గిఫ్టా? ఈడు మనకి ఇచ్చిన జోల్ట్కి మనం వాడికి ఇవ్వాల్సిన బెనిఫిట్. ఓపెన్ అయిపోకండి. నువ్వు క్లోజ్ అయిపో. మూమెంట్ తీసుకో. వెళ్ళి శాంతిని కలుద్దాం ఈ ప్రోగ్రామ్ ఒకటి. నయన్ మోంగియా ఒకడ్రా బాబు. 125 38 100 బిల్డప్ ఎక్కువ. 2000 4000 8000 10,000. వంట చేసేసుకుంటున్నారన్నమాట. ఆంటీ ఆంటీ ఏంటి? ఏమీ లేదాంటీ, రోజు మార్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ చేయటం మాకు అలవాటు. మేం కండలతో కలకల్లాడితే మాకు ఆరోగ్యం, మీకు ఆనందం. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ 2 గుడ్లు చికెన్ సూప్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయకూడదా? మా సుఖం మీ సుఖం కాదా? ఏమిట్రా నువ్వు కండలతో ఉంటే నా భార్య కనదమా? చెప్పు తీసుకుని పడ్డ రాలు కొడతాను పెడతావా? సంధ్య, ఈ క్లైమేట్ చాలా బాగుంది. ఈ లేక్, ఈ మౌంటైన్స్. యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ క్లైమేట్. మా ఊరంటే నాకు చాలా ఇష్టం కిరణ్. చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చి ఆడుకునే వాళ్ళం తెలుసా. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మాడతాం, తెలియకుండా ఏం మాడతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. కిరణ్ చాలా టఫ్ వీడు. సంధ్య, ఏంటి? నాకు మీ ఊరు చాలా నచ్చింది, మీ ఫ్యామిలీ కూడా నచ్చింది. నువ్వు తినేస్తాడు రా, నేను తట్టుకోలేనని. ఏంటయ్యా డౌట్లు వస్తే అడుగుతాం, దానికి చిరాకు పడి భయపడి పారిపోతావేంటి? మనం తర్వాత చూసుకుందాం. మా ఊళ్ళో ఈ ప్లేస్ కు స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్తాను. అందరు రండి. చెప్పండి. స్పెషాలిటీయా ఏంటి సార్ అది? ఇక్కడ నిలబడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు నేను అంటాను, మీరు వినండి. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, ఐ లవ్ యూ. అత్తే పేరు లక్ష్మి కదండి? అది నా వైఫ్ అయ్యా. పార్వతి నా లవ్. ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి. ఈడు అక్కడ దీనికి మాత్రం రెడీ. చాలు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. తాజ్ హోటల్కి వెళ్ళాలి, వస్తావా? 30 రూపాయలు అవుద్దండి. 20 రూపాయలు ఇస్తాను. కుదరదండి. ఓరా అన్నా ఎక్కడికన్నా బయలుదేరారు? సైట్ సీయింగ్? ఆకలిస్తుంది, భోజనం చేయడానికి మంచి స్టార్ హోటల్ కి బయలుదేరాను. ఏంటన్నా మీరు మన లాడ్జ్లో ఉంటూ మీరే బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తారా? మాతో చెప్తే మేము తెచ్చి పెడతాం కదా. మీకు సేవ చేయడానికే కదన్నా మేము ఉన్నదే. మీరింత కంపల్ చేస్తున్నారు కాబట్టి మీరే తీసుకురండి.
చెప్పండి అన్న, ఏం తీసుకురమ్మంటారు? ఒక చికెన్ నూడిల్స్. నోట్ చేసుకో. నెక్స్ట్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ ఒక చికెన్ మంచూరియా. నెక్స్ట్ ఒక ఫిష్ ఫ్రై. కొంచెం లైట్ గా ఎగ్గ మసాలా ఏమన్నా? కొంచెం హెవీ అవుతుందేమో. ఒక్క 500 ఉంటాయి అన్న. ఇందా. ఇంకొక 200 ఉంటాయి అన్న. సేఫ్టీకే. మేము వెళ్ళి తెచ్చేస్తామన్నా. అలాగే. ఒరేయ్, రోడ్డు సైడ్ కాంతమ్మ హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక వడ, 2 పూరీలు అట్టుకొచ్చి. కానీ ఆ మనిషి 5 స్టార్ హోటల్లో తెమ్మన్నారే. ఇది నీకు. కాంతమ్మ హోటల్లోనే తీసుకొస్తా. ఏంటయ్యా, నీకు నేను ఏం చెప్పాను? నువ్వేం తీసుకొచ్చావు? ఇవన్నీ తింటానికి నేనేమైనా వెర్రి పగలు అని అనుకున్నావా? ఏంటమ్మా, ఏమైంది? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకురమ్మంటే అనాకాని కొట్టుకెళ్ళి ఇడ్లీ వడ పూరి తీసుకొస్తాడా? లేదన్నా, నువ్వు అడిగిన అన్ని ఐటమ్స్ తాజ్ హోటల్లో అడిగాడంట, కానీ టైం అయిపోయింది కదా, అందుకే దొరకలేదంట. అవును కదరా? అవును. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? ఊరికే. ఓకే. కస్టమర్ అడిగిన ఐటమ్స్ లేకపోతే తిరిగి వచ్చేయచ్చు కదా, ఎందుకు అనవసరంగా ట్యాక్సీ కట్టించుకుని క్వాలిటీ 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎక్స్ట్రా 300 రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని తీసుకొచ్చావు? నిన్ను నీ పని తర్వాత చెప్తాను. అన్నా, ఆ ఎక్స్ట్రా 300 ఇస్తే. అవును, బిల్ ఎక్కడ? బిల్లు ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. బిల్ అంటే ఇచ్చారా? ఇవ్వడే. ఆ క్వాలిటీ 5 స్టార్ హోటల్కి బిల్ ఇచ్చి అలవాటు లేదే. ఆడివ్వకపోయినా సరే నువ్వు అడిగి తీసుకోవాలి. మా అన్నగారు చాలా జెంట్లిమన్, పెద్ద మనిషి కాబట్టి మన గురించి తప్పుగా అనుకోలేదు. అదే ఓ బేవర్ అయ్యుంటే మనం కమిషన్ కొట్టేసి ఉంటాం అనుకుంటాడు కదా, కదన్నా? కస్టమర్స్ తో నిజాయితీగా నడుచుకోవాలరా. వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం బిల్ ఇచ్చి దాంతో పాటు చిల్లర కూడా ఇవ్వాలరా. అది మర్యాద అంటే. సార్ డీసెంట్ పర్సన్ కాబట్టి మన బిల్లు అడగలేదు. అదే ఏ దిక్కుమాల ఉంటే మన అనుమానించి బిల్లు అడిగేవాడు కదా. బిల్లు కావాలా అన్నా? అన్నా, ఆ ఎక్స్ట్రా 300 రూపాయలు. వస్తానన్నా. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. ఓకే బాయ్. తీసుకురా. అబ్బా, అమ్మా రాధా, మన కుర్రోళ్ళు ఎదురు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రిసెప్షన్లో ఎవరో లేరమ్మా. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చో, నేను అటు బ్యాంక్కి వెళ్ళి వస్తాను. రండి సార్. ఏంట్రా ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది? కొంపతీసి మనల్ని ఉద్యోగం నుంచి తీసారా? మనల్ని ఉద్యోగంలో తీసేస్తానికి ఇది అవత్తరా. ఇది మన సామ్రాజ్యం. ప్లీజ్ ఫాలో మీ. మీరు కూడా బాగున్నారా? సార్, రిసెప్షన్ లో కూర్చున్న ఆవిడ ఎవరండి? ముంతాజ్ బేగం అని తాజ్ మహల్ ఓనరు. ఉన్నక తేవయా, రావయా. నేను మౌన వ్రతం చేసే రోజు అన్ని ఫోన్లో వస్తాయి. రేయ్, ఫోన్ మోగుతుంది, అమ్మాయి లేదా? పదా చూసొద్దాం. మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడు వస్తాం. అలాగే. ఒకవేళ చెవులు గాని వినపట్లేదా? నేను అదే అనుకుంటున్నాను రా. హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బ్యాంకుకి వెళ్ళారు. మరి ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. సరే, ఆమెకి ఇవ్వండి. సారీ అండి, ఆవిడ మాట్లాడరు. ఆహా, ఇదే వినపడదనుకున్నాను. ఇది కూడా కుదరదన్నమాట. మన మేనేజర్ గారు శుద్ధెదవరా. దీనికి మాటలో రావు, చెవులు వినిపించవు. దీన్ని తీసుకొచ్చి రిసెప్షన్ లో కూర్చోబెట్టాడు. కర్మహ. ఏంటి ఆ లుక్? ఏంటి మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. మెల్లిగా మాట్లాడరా. గట్టిగా మాడితే మాత్రం వినిపించేద్దేటి? అది కదరా, మాటలు వినపడిపోయినా చేతలు అర్థమవుతాయి. ఇప్పుడు చూడు, వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు, పరమ ఎదవా. ఏదో ఒకరోజు ఆ 420 గాన్ని పెచ్చగొట్టుడు కొడతాను. ఇంకా దీని అమ్ముందే, అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. మహాముదురు,
ఆవిడకంటే గ్యాస్ సిలిండర్ బెటర్. రే నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. పాపం రా. ఏంట్రా పాపం? పొద్దున్న 2 కొడుకుట్లు అడిగితే వీళ్ళ నాన్న చెప్పు చూపిస్తాడా? అది పాపం కదా? ఇంత అందమైన అమ్మాయికి భగవంతుడు ఎంత ద్రోహం చేశాడు. అది తెలిసి నువ్వు బాధపడాలి కానీ ఎగతాళి చేస్తావురా? అదే మీ అక్కకో చెల్లుకు ఇటువంటి లోటుండి ఎవరైనా అల్లరి చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? తప్పురా. అబ్బో దిగొచ్చాడండి గౌతమ్ బుద్ధుడు 2004. ప్లీజ్ నిలువవే వాళ్ళు కనుల దానా వయారి హంస నడక దానా. హాయ్ రాజ్. హాయ్ హాయ్. థ్యాంక్స్. మళ్ళీ అవుట్. యూ స్టూపిడ్. ఎవడేస్తానండి? పడ్డాయా లేదా? పోజోటి కొట్టిదండి. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. నేను వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా ఓడిపోయావా? వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రే అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో బా చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానిగా తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేకపోయాడు కానీ దీనికి అనుకుంటాడట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనుడు వచ్చాడు. 2 కూల్ డ్రింక్లు ఉన్నాయి. ఏమండే బిల్లు ఇన్ దగ్గర తీసుకోండి. ఒరే కిరణ్, నేను ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. అలాంటి సంధ్యను ప్రేమించుకుంటే ఎందుకురా లేట్ చేస్తున్నావు? సంధ్య చాలా మంచి అమ్మాయి రా. నీ ప్రేమ విషయం తొందరగా చెప్పేసి. అయిందా? ఓకే. హలో కొండదొర గారేనా? నేనే మాట్లాడుతున్నా. చెప్పండి కనకారావు గారు. మా అమ్మాయి ప్రేమ విషయం ఏమైంది? కట్ అయినట్టేనా? ఓకే ఓకే, అంతా సెట్ అయిపోయినట్టే. ఏంటో మా అమ్మాయి వ్యవహారం అనుమానంగా ఉంది. ఈ మధ్య మరీ హుషారుగా గెంతులేస్తోంది. తిన్న దొరక్కపోయినా అలాగే గంతులేస్తారు. ఏంటి మా మీద నమ్మకం లేదా? అబే అదేం లేదండి. అనవసరమైన అనుమానాలు వదిలేసి విషయం మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం కదా. ఓకే ఓకే ఓకే. ఏరా ఎంతవరకు వచ్చింది వంట? అయిపోయింది మావా. దా రుచుడు. తినొచ్చా? మొన్న ఆదివారం రాధమ్మ వాళ్ళ ఇంట్లో చేపల పులుసు వండితే దాకా నాకేసాడు తెలుసా? వంటల దాకా వచ్చిందనమాట. రాధమ్మని ఏమందో తెలుసా? ఏమంది? మీ ఆవిడెవరో కానీ చాలా అదృష్టవంతురాలు చిట్టి అంది. మావా ఇలాంటి మాట్లాడుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అనుకో. ఏంటి మాటలకే? మావా నీకు కొన్ని విషయాలు చెప్పలేదు కానీ రోజు రోజుకి మా ఇద్దరి మధ్యన దూరం తరిగిపోతాను తెలుసా? అబ్బా మొన్న రాత్రి కరెంట్ పోయినప్పుడు వచ్చి చిట్టిబాబు అప్పారావు టైలర్ దగ్గర నా జాకెట్లో ఉన్నాయి తెచ్చి పెడతావా అంది. నువ్వు లుంగి ఎగేసుకుని వెళ్ళుంటావు. అచ్చ చూసినట్టు చెప్పామా? సరే సరే తొందరగా వంట చేయి, ఆకలేస్తుంది. 1 గంటలో అయిపోద్ది. కారమరా నాయన. హలో అప్సరా లాడ్జ్ ప్రొపరైటర్ స్పీకింగ్. ఒరే ఇడియట్, నేను రా ఒరిజినల్ ప్రొపరైటర్ మాట్లాడుతున్నాను. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను రూమ్ బాయ్ మాట్లాడుతున్నాను సార్. అర్థమైంది. వేణు ఎక్కడ? ఆయన పొద్దున్న రైల్వే స్టేషన్కి వెళ్ళారండి. మరి గోపి లేడా? ఆయన కూడా వేణుతోనే వెళ్ళాడండి. సరే సరే, రేపు కొత్త మేనేజర్ వస్తున్నాడు. పక్కన ఇల్లు క్లీన్ చేయించి. ఆయనతోనా? ఏడ్చావు గానీ ఇల్లు క్లీన్ చేస్తే అందులో ఆయన ఉంటాడు రా. అలాగే సార్. ఓకే సార్. చచ్చా ఈ లాడ్జికి రూమ్ బాయ్స్ కన్నా మేనేజర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. రమేష్ 106 కో స్ట్రాంగ్ టీ. ఓకే ఓకే. అద్దె గోడేసుకొని పెద్ద పోజు కొట్టక 102 కో కాఫీ పట్రా. ఓకే సార్. బంగారు కోడి పెట్ట జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా. ఏంట్రా ఇది?
లవ్ ఫెయిల్యూర్. నీకా కుక్కకా? నాకే. మరి కుక్క ఎందుకురా పక్కన? నీకంటే కుక్క బెటర్ రా, అందంగా ఉందే. పెద్ద దేవదాసులో ఏ అన్నారన్న ఫీలింగ్ వీడికి. భాగవతార్ గారు, మాలాంటి భగ్న ప్రేమికుల కోసం ఒక మంచి పాట అందివ్వండి. అందిస్తా. నువ్వు నా రూమ్కి వెళ్ళి తబలా హార్మోనియం పట్రా. ఇప్పుడే తీసుకొస్తా.